మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలను అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని ఆంధ్ర పారిస్ తెనాలి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర పారిస్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో అమృతలూరు మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అమృతలూరు మండల పరిధిలోని మోపర్రులో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదివారం నిర్వాహకులు పల్లెకొండరాజు వేములపల్లి శ్రీధర్కు దుప్పట్లను పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎర్రగుంట్ల మహేష్ బాబు, చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, జాస్తి వినోదలక్ష్మి, గాజుల విజయసారథి, మున్నంగి శ్రీనివాసరావు, కల్లూరి శివరామకృష్ణయ్య పాల్గొన్నారు. అయినా కూడా ఎక్కడైనా పేద పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి ఇటువంటి కార్యక్రమాన్ని పూర్ణచంద్ర గారు ఇవ్వటం, దాన్ని మా ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్ వారు ఇక్కడ ఇస్తే బాగుంటుందని సూచన చేయటం చాలా సంతోషకరం. మరి మీరు అందరికీ తెలుసు, మరి ఉన్న దాంట్లో పేదవాడికి సహాయం చేస్తే మరి మనకి బాగా ఉంటుంది అనేది మనం ఎప్పుడు చెప్పుకునేదే. మరి దీనికి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు చేశారు. మీరు అందరూ కూడా మరి మీ క్లబ్లో మరి మీ అందరూ బాగా చదువుకుని పైకి వెళ్ళాలని, మంచి ఉద్యోగ భవిష్యత్తుకి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని, వృద్ధిలోకి రావాలని ఇటువంటి చిన్న చిన్న సహాయం ఏంటంటే పుట్టడం అనేది, పేదలుగా పుట్టడం అనేది అది మన చేతుల్లో లేదు. కానీ మనం బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి మనం సంపాదించుకుని ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనము కూడా నలుగురికి సాయం చేసే స్థితిలోకి వచ్చిన రోజు అది మన యొక్క గొప్పతనంగా ఉంటుంది. ఇవాళ మీరు ఓ రకంగా చేస్తే దేవుడు చేసినది ఒక రకంగా మీకు అన్యాయమైనా, ఇవాళ ఇటువంటి రాజుగారు లాంటి వారు ఇట్లాంటి హాస్టల్స్ పెట్టి మీ అందరినీ ఒక చోటగా చేర్చి మీకు విద్యాబుద్ధులు నేర్పటం కానీ, మీకు స్కూల్స్కి వెళ్ళడానికి, మీకు మంచి చెడులు చూడటం, అటువంటి రాజుగారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా దాన్ని ఉపయోగించుకుని బాగా కష్టపడి చదువుకుని ఒక వృద్ధిలోకి వచ్చేసి మీరు కూడా